అంటే నార్మల్గా మనం ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ తీసుకుంటే ఫాదర్ ఏం చేస్తాడో పిల్లలు అదే అదే ట్రాక్లోకి వెళ్తారు. ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వడం, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం, ఇవి కామన్గా మనం సొసైటీలో చూసే ఒక ఫీచర్ జనరల్గా. బట్ మీరెవ్వరూ కూడా రచన రంగంలోకి రాకపోవడానికి కారణం ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే కారణాలు మేము చాలా చెప్పచ్చు సార్, కానీ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. అది స్కిల్ కన్నా ఆయనకి అది గిఫ్ట్ అనే అంటాను. సో అది ఆయన 17-18 ఇయర్స్కి కాకినాడలో 2 లైబ్రరీలో ఉన్న బుక్లన్నీ చదివేశారు. బా అక్కడ పెద్దగా కాకినాడలో ఆయన చదవని బుక్ లేనంతగా చదివేశారు. సో అవన్నీ ఆయన గిఫ్ట్కి ఇన్పుట్. ఆయన ప్రాసెస్ చేసుకుని అవన్నీ మనం వినే పాటలే అవుట్పుట్ అని అనుకుంటా. సో ఆ గిఫ్ట్ అది మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అది మేము వెరీ హ్యాపీ టు నాట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే ఆయనతో ఆ వైట్ ఎలిఫెంట్తో మనం కంపేర్ చేసుకోలేము ఆయనతో. సో అది ఎంతైనా అది కంపాషన్ అవుతుంది. సో అది అందరూ రాకపోవడం ఈజ్ గుడ్ ఫర్ అస్. బట్ అంటే ఒక స్ప్రీ అన్నది ఉంటుంది నార్మల్గా. అంటే మేము రీజన్స్ చెప్పాలంటే మేము చెన్నైలో పెరిగాము. సో మాకు అక్కడ తెలుగు లేదు. సో అక్కడ హిందీ కానీ తమిళ్ కానీ నేర్చుకోవాలి. సో అందులోంచి మాకు ఇంత భాష పరిజ్ఞానం లేదు. సో తెలుగులో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళకి అలవాటు కాబట్టి అలా మాట్లాడుకోవడం తప్ప, అదే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంట్లో మాట్లాడండి. అంటే అంత గ్రామర్ కానీ అంత వెకాబులరీ కానీ మాకు లేదు. సో అంటే ఆ ప్రాక్టీస్ కూడా వచ్చే అంత ఇంటరాక్షన్ మాకు ఎవరితోనూ లేదు. సో మా అమ్మ షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, దాంతో ఆవిడ సరిపోయింది. ఆయన పాట రాయడంతో సరిపోయింది. సో మాకు బయట ఇంటరాక్షన్ అంతా తమిళ వాళ్ళతోటి. అవును. సో ఇరుగు పొరుగు అంతా తమిళే కాబట్టి సో అంటే దాని గురించి భాష మీద అంత అవగాహన రావడానికి టైం కుదరలేదు, పెంచుకోవడానికి. అది అసలు ఆ వాతావరణం కానీ అంత ప్యాషన్ కానీ ఆ టైంకి ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఓకే, వాతావరణం కుదరలేదు అంతే. అంటే అమ్మ మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే నాన్నగారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మదరు మీకు ఎప్పుడు అంటే మీరు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది ఎప్పుడు? షీ నెవర్ గైడెడ్ ఆర్ అంటే షీ నెవర్ డైరెక్టెడ్ అస్ వాట్ టు డూ. చదువుకోవాలి ఫస్ట్. అమ్మకి అయితే ముందు చదువుకోవాలి, ఏం చేసినా అనవసరం, ముందు చదువు ఫినిష్ అయ్యింది, తర్వాత ఇంకేది ఎలా పోతావు పోయింది. సో ముందు డిస్కషన్ దేని గురించి వచ్చినా కూడా ముందు నువ్వు చదువు ఫినిష్ అయ్యి ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకేమైనా, ఇంకా అప్పటి వరకు ఇంకేం డిస్కస్. ఆ తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, సర్టిఫికేట్ చేతిలో ఉన్న తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. సో దట్స్ వాట్ షీ వాంటెడ్. ఓకే, నాన్నగారు కూడా ఎప్పుడు చెప్పారు? నాన్నగారు అంటే మళ్ళీ అదే ఆయన ప్రొఫెషన్ చేసినట్టుగానే ఏది చేసినా సరిగ్గా చెయ్యి, లేకపోతే చేయకు. అంటే ఏదైనా సరిగ్గా చేయి అంటారు, నేను రెండోది నేను తీసుకున్నాను, లేకపోతే చేయకపోవడం బెటర్. ఆల్ ఇన్ ఆర్ నథింగ్. సో ఆయన చూసి నేర్చుకున్నది అది, మా అమ్మని చూసి నేర్చుకుంది అదే. ఓకే, అమ్మ నాన్నగారు ఒకేలాగా ఉన్నారు అయితే ఆ విషయంలో. ఆయన పాట విషయంలో వచ్చేసరికి ఆయన గివ్స్ హిస్ బెస్ట్. ఈవిడ ఫ్యామిలీకి నేను చేయాలనుకుంటున్నప్పుడు సర్వీసెస్లో షీ గివ్స్ హర్ బెస్ట్. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఇన్ రిటర్న్ టు దెమ్? ఇన్ రిటర్న్ టు దెమ్ అంటే లైక్ we became this because of them. బికాస్ కానీ నాన్నగారి కెరీర్లో ఒకటి ఇన్ జనరల్గా గమనించేది ఏంటంటే, రైటర్లు అంతకుముందు రైటర్లు, నాన్నగారి ముందు రైటర్లను తీసి పక్కన పెడితే, తర్వాత వచ్చిన రచయితలందరూ కూడా వాళ్ళ కంఫర్టు, వాళ్ళ కన్వీనియన్సు చూసుకుని మాత్రమే పాటలు రాయడం కానీ వాళ్ళ వ్యాసంగం కొనసాగించడం కానీ. బట్ నాన్నగారు ఈ నైట్ పాటలు రాయడం చిన్ననాటి నుంచి ఆయనకున్న అలవాటు అనుకో. దానివల్ల స్మోకింగ్ ఒక హ్యాబిట్ నాన్నగారికి, సీరియస్ హ్యాబిట్ ఉండేది. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అది నీకు ఎప్పుడు అనిపించలేదా నాన్నగారు ఆరోగ్యం పాడవుతుంది ఇలా చేస్తుంటేనని? అంటే ఇట్స్ లాంగ్ డిబేట్ ఫర్ అస్ అండి. ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్, లాస్ట్ 10-15 ఇయర్స్ ఉండే డిబేట్ అది. అవునా? అంటే ఐఎమ్ మోర్ ఇంటూ ఫిట్నెస్. సో నేను చెబితే ఏదో ఫిట్నెస్ ఒకటి చెప్తున్నట్టుగా ఉంటుంది తప్ప. అవునులే. అండ్ బట్ ఆయన మైండ్ సెట్ అలా. ఇది ఆయన ఫిజికల్ స్ట్రెయిన్కి ఆయన స్టార్టింగ్లో ఒక ఫస్ట్ 20-25-30 ఇయర్స్ ఆయన పెరిగింది. ఫస్ట్ 30 ఇయర్స్ ఆయన ఫిజికల్ స్ట్రెయిన్ మామూలుగా ఎలా ఉండేదో దానివల్ల ఆయన లాస్ట్ వరకు కూడా దిస్ ఇస్ బాడీ ఏబుల్ టు టేక్ ఇట్. ఎందుకంటే ఆయన జాబ్ మొత్తం సెడెంటరీ, కూర్చుని చేసేదే కదా. సో ఆయన బేబీ యూస్ టు మూవ్ అవుట్, బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టం ఉండదు. సో చాలా తక్కువ. సో హెల్త్ అంటే స్మోకింగ్ దీనికన్నా కూడా ఎక్కువ కదలకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఎక్కువ. అవునా? ఆయన కదలడం లేకపోతే ఊటిని నడవడం వీటి మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో ఎవరు చెప్పినా చేసేవారు కాదు. సో బట్ తెల్లవార్లు పాట రాస్తున్నప్పుడు అది లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వరకు ఉండేది.
ఆ తర్వాత ఆపేశారు. ఆపేశారా? 2015లో ఆపేశారు పూర్తి. మీ వైపు నుంచి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, నాన్నగారు ఇలా చేస్తే మీరు ఆరోగ్యం పాడవుతుందండి అని ఎప్పుడు అంటే చెప్పింది? సిగరెట్ గురించి మేము చెప్పేంత ఇది సిగరెట్ గురించి అని కాదు, ఇన్ జనరల్ గా నైట్ అవైతే చెప్పాము, చాలా డిస్కస్. నైట్ టైమ్స్ గురించి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన మనకి డే అలాగో ఆయన నైట్ అలాగ, అంతే, అంత సింపుల్. ఇంకా ఆ క్లాక్ అలా అమెరికన్ క్లాక్ టైంకి రన్ అయిపోతుంది అంతే. అది దానికి స్పెసిఫిక్ గా అలవాటు లేకపోతే అది స్ట్రెయిన్ అవ్వడం అంటే ఏం ఉండేది కదా. సో ఆయన టైంలో అమెరికన్ టైం వాచ్ కరెక్ట్గానే ఉంది కదా, ఇప్పుడు అక్కడ పగలే కదా అన్నట్టుగా ఉంటారండి. బాగుంది. అయితే చెప్పడానికి ట్రై చేసేవాళ్ళం కానీ బట్ హీ వాజ్ నాట్ మచ్ ఆఫ్. అండ్ అంటే ఆయన చేసే వాటిని ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళం కాదు. అదే అది న్యాచురల్ యాక్టివిటీ లాగా అయిపోయింది. ఫర్ us it was very, he was used to it and that's how we are used to seeing him that way. ఇప్పుడు కొత్తగా చెప్తున్నట్టుగా ఉండడంలో పాయింట్ లేదు కదా. సో అవును అవును. నేను జస్ట్ కుదిరితే ఏమైనా ఫిజికల్గా ఏమైనా కొంచెం నడవడానికి ట్రై చేయండి అని చెప్పడం తప్ప ఇంకేది ఎప్పుడు ట్రై చేయలేదు. ఆయన నడవడం అంటే ఆ ఫ్లోర్ నుంచి ఫ్లోర్ లోకి రావడం, అది అది ఈ గది నుంచి ఆ గదిలోకి వెళ్ళడం. అంతే. అంతే కదా నడకంటే. ఆయన పాటలతోనే నడిచేవారు. ఆయన అందరి దగ్గరికి నడిచేది దాంతో. అందరి ఇళ్ళలోకి